ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. రెగ్యులర్గా మన 2 నిమిషాల సందేశం చూసేవారికి అనేక సార్లు ఈ విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఇజ్రాయెల్ దేశంని పరిపాలన చేసినటువంటి సొలొమోను తరువాత దేవుడు 2గా రాజ్యాన్ని విడగొట్టిన తరువాత యూదా అనే ఒక చిన్న దేశం ఏర్పడినప్పుడు ఆ యూదా అనే దేశానికి హిజ్కియా పరిపాలన చేస్తున్న సమయంలో సెన్కెరీబు అనేటటువంటి రాజు 1,85,000 మంది మహాసైన్యముతో ఈ దేశం మీదకి వచ్చి ముట్టడి వేస్తాడు. ఆ సమయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా హిజ్కియాకి సహాయం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నాం. అనేక సార్లు మన మీద కూడా సడన్గా దాడి జరుగుతూ ఉంటుంది. అనేక మంది శత్రువులు అయిపోతూ ఉంటారు. మనం పనిచేసేటటువంటి ఉద్యోగంలో, ఆఫీస్లో ఉన్నటువంటి పాలిటిక్స్ అంతా ఇంత కాదండి. మరీను స్కూల్లో టీచర్స్ అనుకోండి, అక్కడున్న పాలిటిక్స్ ప్రపంచంలో ఇంకెక్కడ ఉండవు. నేను కూడా లెక్చరర్గా ఉద్యోగం చేశాను విదేశాల్లో, కనుక ఆ అనుభవం నాకుంది. ప్రతి ప్రాంతంలో కూడా మనకి శత్రువులు ఉంటారండి. ఆ టైంలో హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే, ఈ ఉదయకాల సమయం కొరకు 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనము, మీరు భయపడవద్దు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానము, మీరు భయపడవద్దు. దేని గురించి భయపడుతూ ఉన్నారు? ఎవరు మిమ్మల్ని భయపెడుతూ ఉన్నారు? ఏ సమస్య మిమ్మల్ని భయపెట్టుచున్నది? ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు భయపడొద్దండి. అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మీరు చదివినప్పుడు అనేక మంది భక్తుల జీవితంలో సమస్యలు కలిగినప్పుడు వారు దేవుని వైపు చూచినప్పుడు ఎంత అద్భుతంగా దేవుడు నడిపించాడో వాటన్నిటినీ మీరు చదవడం ద్వారా విశ్వాస జీవితంలో ఇంకా బలపడతాడు. ప్రభు సెలవిస్తున్నాడు చూడండి, అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. ఆమెను చెప్తారా అండి? ఇంత మెల్లగానా? కొంచెం గట్టిగా చెప్పండి. మీ శత్రువులకున్న సహాయం కన్నా కూడా అధిక సహాయం దేవుడు మీకు కలుగజేస్తూ ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఈ సమయంలో ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఎవరో దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. మీరు ఏ విషయంగా భయపడుతూ ఉన్నా కూడా ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు. శత్రు బలమంతటి మీద మీకు అధికారాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. అంతిమంగా విజయం మీరే పొందుకుంటారు. ఆమెను చెప్తారండి ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన బలపరిచే వాగ్దానము కొరకు స్తోత్రం ప్రభువా. మా ప్రియులను ఎవరు భయపెడుతున్నారు, ఏ విషయంలో భయపడి ఉన్నారు, ఆ భయాన్నంతటిని తొలగించి కృపతో జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.